కొంచెం తేడా ఉన్నా నో ఎస్ఐఆర్, ఇంటి పేరు తండ్రి పేరు వయసు తేడా ఉంటే యాక్సెప్ట్ చేయని యాప్. కరెక్షన్ చేసేందుకు సంబంధిత కార్డులు పత్రాల దగ్గర పెట్టుకోవాలన్నా బిఎల్ఓలు. డబుల్ ఓట్ల విషయంలో ఇక్కడ ఓటు కావాలంటే అక్కడ అన్మ్యాపింగ్ చేసుకోవాల్సిందే. ఎన్యూమరేషన్ ఫామ్లు నింపడంలో తిప్పలు అంటూ చూస్తాను. సో ఇక్కడ ఒక వాదన వినిపిస్తూ ఉంది, ఇది అందరూ కూడా గమనించాలి. చాలా పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే 100కు 100% ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పైన భారీ కుట్ర జరుగుతోంది. ఇది ఎవ్వరు కూడా గమనించట్లేదు. ఇది పెద్ద కుట్ర జరుగుతోంది. హైదరాబాద్లో ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ మొత్తం జిహెచ్ఎంసీ, పాత జిహెచ్ఎంసీ పరిధి ఉంది కదా, మీరు రాసి పెట్టుకోండి. ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఓటర్లు అందరూ కూడా సో స్థానికులు తక్కువ ఉంటారు, అంటే లోకల్స్ తక్కువ ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ జిల్లాలు ఏవైతే ఉన్నాయో చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా ఆంధ్ర నుంచి ఎక్కువగా వచ్చి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్ ఎక్కడ జరుగుతుంది? తెలంగాణలో జరుగుతుంది కదా. ఇప్పుడు తెలంగాణలో ఉండేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో 100కు 100% రాసి పెట్టుకుని, తెలంగాణలో ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ ఊర్లలో వాళ్ళ ఊర్లో సొంత ఊర్లో ఒకవేళ ఓటు హక్కు ఉందనుకోండి, కొంతమంది ఏం చేశారంటే ఇక్కడ హైదరాబాద్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి 2 ఓట్లు ఇస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఓటు తీసుకున్నారు. సో ఇప్పుడు ఎస్ఐఆర్లో ఏమవుతుందంటే ఏదో ఒకటి హైదరాబాద్లోనే ఓటు హక్కు పోతుంది, లేదంటే సొంత ఊర్లోనే ఓటు హక్కు పోతుంది, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారు, సొంత ఊర్లో ఓటు హక్కు పెట్టుకోవాలి, హైదరాబాద్ అవసరం లేదని చెప్పేసి ఒక క్లారిటీకి రావడం జరిగింది. ఇది తెలంగాణ వరకు జరిగింది. ఇప్పుడు ఆంధ్రాకు సంబంధించినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో మరి వాళ్లకు హైదరాబాద్లో ఓటు హక్కు ఉంటుంది, ఇప్పుడు ఆంధ్రాలో ఓటు హక్కు ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని ఎట్లా ఆ ఓటు హక్కును తీసేస్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ జరుగుతుందా లేదా తెలియదు కదా. మరి ఒకవేళ అది మ్యూచువల్గా ఏమన్నా ఇట్లాంటి మార్పులు చేర్పున్నాయా? మరి వీటిపైన ఎందుకు కాన్సల్ట్ చేస్తలేదు ఎన్నికల కమిషన్? ఇది పెద్ద కుట్ర. ఇది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆడుతున్నటువంటి పెద్ద కుట్రగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే హైదరాబాద్ పైన కుట్ర ఇది. తెలంగాణ నుంచి హైదరాబాద్ వేరేసే కుట్ర. ఇది 100కు 100% వేరేసే కుట్రనే జరుగుతూ ఉంది. ఇది ఎవరికి తెలియనటువంటి విషయం. ఇది దీన్ని మనం తొందరగా గ్రహించకపోతే, దీనికి చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేసి తెలంగాణ నుంచి మొత్తంగా విడగొట్టేటువంటి ఒక భారీ కుట్రను ఇటు బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోటి, చంద్రబాబు నాయుడు ఆదేశాలతోటి సామంతరాజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి భారీ కుట్రగా మనందరం కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఇది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఇది తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారే మన టార్గెట్. ఆల్రెడీ టార్గెట్ రీచ్ అయ్యారు మీరు. ఇక్కడ తెలంగాణలో ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కారే, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ బీజేపీ ఆదేశాలతో నడిచేట్టు కాంగ్రెస్ ప్రభుత్వం. 2 డబుల్ ఇంజిన్ సర్కారే, పెద్ద తేడా ఏం లేదు. ఆలయాలకు కొత్త కలాట. 10 ఏళ్ళలో ఒక్క యాదాద్రి, నేడు 20 టెంపుల్స్ అభివృద్ధి. 2200 కోట్లతో ప్రధాన ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు. ఇప్పటికే వేములవాడ, బాసర, భద్రాద్రి, కాళేశ్వరంలో పనులు షురు. ధర్మపురి, జోగులాంబ, పెద్దమ్మ, భద్రకాళి, కీసరా, చెరువుగుట్ట పనులకు టెండర్లు. 101 కోట్లతో మేడారంలో సమ్మక్క సాలమ్మ గద్దెలు పునర్నిర్మాణ పనులు పూర్తి. మరో 9 ఆలయాలకు మాస్టర్ ప్లాన్ రెడీ అంటూ చూస్తాం. మంచిదే, కానీ మీరు ఈ విధంగా 2200 కోట్లతోటి ఆలయాలు అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి గాజుల రామారంలో ఒక ఆలయ క్షేత్రం, శక్తిపీఠం లాంటి ఆలయ క్షేత్రాన్ని ఈరోజు రాజీవ్ గృహకల్ప సంబంధించినటువంటి అధికారులు పోలీసులతో కలిసి, ఎంఆర్ఓతో కలిసి కూల్చేస్తున్నారు. అక్కడ చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మరి దాని గురించి ఎవరు పట్టించుకునేది? చెప్పేటియే సారంగనీతులు, కానీ సొచ్చేటి మాత్రం వేరే కొంపల్లా కనబడుతున్నాయి. రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి అట్లున్నది.